నమస్తే, వెల్కమ్ టు సిసి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ముస్లిం సోదరిమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పత్తిపాటి. కూటమి ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడి. శ్రీ వెంకటేశ్వర గానామృతంతో మారుమోగిన చిలకలూరిపేట. భక్తి శ్రద్ధలతో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ వేడుకలు. రంజాన్ పండుగ సందర్భంగా అడ్డ రోడ్డు సెంటర్ వద్ద ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ప్రార్థనలు. వేలాది మందిగా పాల్గొన్న ముస్లిం సోదరులు. ఘనంగా జరిగిన కావమ్మ మారయ్య స్వాముల వార్షిక తిరునాళ్ల మహోత్సవం. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పలువురు నేతలు. రంజాన్ పండుగ ప్రేమ, శాంతి, సౌభ్రతత్వానికి ప్రతీక అని మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. కఠినమైన ఉపవాస దీక్షలు ముగించుకుని రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ లౌకికవాదం, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి సాధ్యమవుతోందని, ఆ దిశగా ప్రభుత్వం అనేక సంక్షేమాభివృద్ధి పథకాలు రూపొందించిందని వెల్లడించారు. అల్లాహ్ ఆశీర్వాదాలతో తలపెట్టిన ప్రతి పని విజయవంతం కావాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని పత్తిపాటి ఆకాంక్షించారు. శ్రీ వెంకటేశ్వర గానామృతంతో చిలకలూరుపేట పట్టణం మారుమోగింది. పట్టణంలోని పద్మశాలిపేట కళ్యాణ మండపంలో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గంజి చెంచుకుమారి పోలయ్య దంపతుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా కన్నుల పండుగ జరిగింది. మహిళల భక్త బృందం ఆధ్వర్యంలో స్వామివారి గానామృతం ఆలపించారు. ఈ సందర్భంగా గత 2 సంవత్సరాల నుండి మహిళలు స్వామివారి గానామృతం ఆలపిస్తున్నట్లు మహిళల భక్త బృందం తెలిపారు. ఈ ఏడాది స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు గత 7 వారాల నుంచి ప్రతివారం శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని సామూహికంగా ఆలపిస్తున్నట్లు సిసి న్యూస్ కు తెలియజేశారు. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆహార పదార్థాలతో ప్రత్యేకంగా అందంగా వివిధ రకాల పూలతో అలంకరణ చేశారు. వారి కళ్యాణ మహోత్సవానికి కావలసిన అక్షంతలు, పూలు, పండ్లు, స్వామివారికి పట్టు వస్త్రాలు అలంకరించి మహిళలు సామూహికంగా నాగరోత్సవం నిర్వహించారు. స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. చివరిగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడంతో పోలయ్య దంపతులు, మహిళలు, భక్త బృందం అభినందనలు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా చిలకలూరుపేట పట్టణం అడ్డ రోడ్ సెంటర్ వద్ద ఉన్న ఈద్గా వద్ద వేలాది మంది ముస్లిం సోదరులు రంజాన్ ఈద్ నమాజులు చదువుకున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లిం మైనార్టీ ప్రజలు ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉన్న గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం ఉగాది పర్వదిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తిగీత ఆలాపనలతో స్వామివారిని ఘనంగా కీర్తించారు. ఇందులో భాగంగా వేదాంత ప్రసాదాచార్యులతో పంచాంగ శ్రవణ వీలుడు విందుగా జరిగింది. ఈ కార్యక్రమంలో మండపం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అరవపల్లి సురేష్ కుమార్, చేవూరి కృష్ణమూర్తి, దేవస్థానం అధ్యక్ష కార్యదర్శులు కాళేశం, చిలుకల రామలింగేశ్వరరావు తదితరులున్నారు.
నక్షత్రం వారికి చివరి కందాయం 0 ఉంది. స్వాతి నక్షత్రం వారికి లేదు. విశాఖ నక్షత్రం వారికి ప్రథమ కందాయం మధ్య కందాయం 0 ఉంది. అనురాధ నక్షత్రం వారికి లేదు. జ్యేష్ఠ నక్షత్రం వారికి కూడా లేదు. మూల నక్షత్రం వారికి మధ్య కందాయం చివరి కందాయం 0 ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి 0 లేవు. ఉత్తరాషాఢ వారికి లేదు. శ్రవణ నక్షత్రం వారికి మధ్య కందాయం 0 ఉంది. ధనిష్ట వారికి లేదు. శతవిషం వారికి ప్రథమ కందాయం చివరి కందాయం 0 ఉంది. పూర్వభద్ర నక్షత్రం వారికి మధ్య కందాయం 0 ఉంది. ఉత్తరాభద్ర రేవతి నక్షత్రం వారికి 0 లేవు. ఈ యొక్క 0ల వల్ల ఫలితం ఏంటంటే ఒక్కొక్క కందాయం అంటే 4 మాసాల చొప్పున 4 ఊర్లు 27 నక్షత్రాలు కూడా ఈ కందాయం 4 మాసాలు. నాదెండ్ల మండలం కనుపూరు గ్రామంలోని ఎస్సీ/ఎస్టీ కాలనీలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సిహెచ్ సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 75 సంవత్సరాల క్రితం స్వతంత్రం వచ్చినప్పటికీ ఎస్సీ/ఎస్టీ బీసీ మైనార్టీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచలేదన్నారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ లాంటి సంస్కరణలు పేదవాళ్ళని మరింత పేదవాళ్ళుగా మార్చివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుంభ వెంకటనారాయణ, కుంభ వెంకట్రావు, ముసర్తి బుజ్జి, సిహెచ్ నరేంద్ర, టి సాయి, కె గణేష్, వల్లెప్ శ్రీనివాసరావు తదితరులున్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి ఎస్సీ/ఎస్టీ బీసీ మైనారిటీ నా ప్రియతమ ఆత్మీయ నేస్తాలందరికీ ప్రత్యేకమైనటువంటి జయభీములు తెలియజేస్తున్నాను. కుల వ్యవస్థ ఉన్నంత వరకు ఈ అస్పృశ్యత, సామాజిక వివక్షత అనేది కొనసాగుతూ వాటి రూపాలు మార్చుకుంటూ వస్తూనే ఉంది. 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ పెరిగినటువంటి ఎస్సీ/ఎస్టీ బీసీ మైనారిటీ జనాభా ప్రకారము రిజర్వేషన్లు అనేవి పెంచాలని, ప్రైవేటీకరణ లాంటి సంస్కరణలు పేదవాణిని మరింత పేదవానిగా మారుస్తున్నాయని, విద్య, వైద్యము, పరిశ్రమలు ఈ అసమానతలు తొలగే వరకు ప్రభుత్వ రంగంలోనే వాటిని కొంతకాలము కొనసాగించాలని, ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని, ప్రపంచ ప్రైవేటీకరణకు భారతీయ ప్రైవేటీకరణకు చాలా వ్యత్యాసం ఉందని, దీనిని సమగ్రంగా అధ్యయనం చేసిన వారికి అర్థమవుతుందని, భారతదేశ సంపద అతి కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో ఉందని, ప్రస్తుతం భారతదేశ జనాభా 145 కోట్ల పైగా పెరిగిందని, దీనివల్ల అసమానతలు అనేవి అడుగడుగునా కనిపిస్తున్నాయని, అగ్ర కులాల్లో కూడా ధనిక పేద వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఇలాంటి ఆర్థిక విధానాలు ఎంత మాత్రము సమసమాజ స్థాపనకు ఉపయోగపడవని, రాబోయే కాలంలో మనమంతా ఇలాంటి సంస్కరణలు చేసేవారికి నిజాయితీగా ఓటు వేసేందుకు మనం సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. పట్టణంలోని శ్రీ శారదా హై స్కూల్ రోడ్ మార్గంలో ఉన్న కావమ్మ మారయ్య స్వాముల వారి వార్షిక తిరునాళ్ల మహోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, జనసేన నాయకులు తోట రాజేంద్ర ప్రసాద్ పాల్గొని దర్శించుకున్నారు. అలాగే ప్రతి సంవత్సరం జరిగినట్టే కత్తిసాము, కరసాము వంటి ఆత్మరక్షణ విద్యలను ప్రదర్శించారు. సంతానం లేని దంపతులతో పాటు అనేక మంది మహిళా భక్తులు అమ్మవారి ఉయ్యాలు ఊపి మొక్కులు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సాప వీరరాఘవులు, సాప ఆదినారాయణతో పాటు పలువురు భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.
స్థానిక ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న పొలుగుబాటి రమేష్ సోమవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ ప్రాంగణంలో ఆయనకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ సింహాద్రి రాంబాబు మాట్లాడుతూ దాదాపు 27 ఏళ్ల పాటు ఆయన తన ఉద్యోగ జీవితంలో ఎలాంటి రిమార్కులు లేకుండా పనిచేశారన్నారు. ఇలాంటి అంకిత భావం గల ఉద్యోగులు అరుదుగా ఉంటారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి అద్దంకి వరప్రసాద్, రాష్ట్ర నాయకులు బి కోటేశ్వరరావు, సాదిక్తో పాటు పలువురు సహచర ఉద్యోగులు, రమేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నేను ఎప్పుడు కూడా సేవకుణ్ణి అని కుటుంబానికి పొలుగుబాటి రమేష్ గారు నిరూపించుకున్నారు. సేవ అనేది ఆశించేది కాదు. సేవ అనేది ఏదో ఆశించుకొని మనం చేస్తే బిడ్డలు నాకు ఇస్తారు అని అనుకునేది కాదు. ఒక అక్కినేని నాగేశ్వరరావు సినిమాలో పొండిరా పొండి, మీరు కనమంటే కన్నానా, పొమ్మంటే పోతారా, నన్ను నేనుగా బ్రతికి జీవిస్తాను ఈ భూమి మీద అని ముసలివాడైన ఒక రాజా దర్బారు కుటుంబాన్ని ఆయన తెచ్చుకుంటాడు. అలాగా పొలుగుబాటి రమేష్ గారు తనని తాను నమ్ముకున్నాడు, తనని తాను ఏం చేయాలో చేసుకున్నాడు, తనని తాను ఎలా మలుచుకోవాలో మలుచుకున్నాడు. కుటుంబాన్ని ఇవాళ తాను లేకపోతే కుటుంబం లేదని ఒక ప్రేమ అనురాగమైనటువంటి కుటుంబ వ్యవస్థని వాళ్ళ భార్యాభర్తలు సృష్టించుకున్నారు. వాసవి క్లబ్స్ దాని అనుబంధ క్లబ్లైన ఫ్యామిలీ క్లబ్, డైమండ్ క్లబ్, ప్లాటినం క్లబ్, మహిళా క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వేరువేరుగా ఉగాది కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులకు పట్టు వస్త్రాలు సమర్పించి సత్కరించారు. వాసవి జ్ఞాన మందిరంలో మరియు గీతా మందిరంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో క్లబ్ పెద్దలు మధ్య అప్పారావు, తవ్వ నాగమల్లేశ్వరరావు, అరవపల్లి వెంకట సత్యనారాయణ, బచ్చు ఓంకార దేవితో పాటు ఆయా క్లబ్ల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. ఈవీసీసీ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.